హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఏపీపీఎస్సీ నుంచి 18 నోటిఫికేషన్ రాబోతున్నాయి అతి త్వరలోనే. అందులో మేజర్ అంటే 90% ఉద్యోగాలు వచ్చేసి ఏపీ ఫారెస్ట్ నుంచే. మరి ఈరోజు మనకు ఈనాడు పేపర్లో బ్యాన్ హెడ్లైన్గా రావడం జరిగింది. మనం యాక్చువల్గా గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే అనుకోవడం జరిగింది ఈ యొక్క వేకెన్సీ వస్తాయనేసి. గత గవర్నమెంట్లోనే ఇది అప్రూవల్ అయిపోయింది, ఫినాన్షియల్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ ఉండడంతో మనకి ఇన్ని రోజులు వాయిదా పడుతూ వచ్చింది. మరి ఇప్పుడైతే మాత్రం ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తిగా అయిపోయింది కాబట్టి, ఆర్డినెన్స్ కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి మొట్టమొదటిగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరి అతి త్వరలోనే మనకు ఏపీ ఫారెస్ట్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితేనేమి, బీట్ ఆఫీసర్ అయితేనేమి, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితేనేమి ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. మరి మొత్తం 18 నోటిఫికేషన్స్లో మనకు ఎక్కువ భాగం 90% ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడ చూస్తున్నాయి ఏపీ ఫారెస్ట్ నుంచే. మరి గతంలో కూడా మనకు అనేకమైన వీడియోస్ చేయడం జరిగింది. సిలబస్ ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా ఒకసారి చూడండి. మరి లేకపోయినా కూడా తిరిగి మళ్ళీ మనొకసారి అన్ని స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ఉద్యోగానికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, దానికి సిలబస్ ఏముంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చేయబోతున్నాం. మీరు ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మొత్తం అన్ని రకాల ఉద్యోగాలకు లైన్ క్లియర్ అయిపోయింది. మొత్తం 18 నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఏపీపీఎస్సీ రంగం సిద్ధం చేసుకున్నది. ఎస్సీ వర్గీకరణ అమలు అయిపోవడంతో మొట్టమొదటిగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా 16,000 పైచల ఉద్యోగాలతో డిఎస్సి కూడా వేయడం జరిగింది. మరి పాత నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా తేదీలు కూడా రిలీజ్ కావడం జరిగింది. గ్రూప్ 1 కూడా మేలో జరుగుతున్నాయి. మిగతా అన్నీ కూడా ఎన్నైతే ఉన్నాయో అవన్నింటికి కూడా మనకు జూన్లో కూడా ఈ యొక్క ఉద్యోగాలకు ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తుంది ఏపీపీఎస్సీ. మరి అందులో మేజర్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఏపీ ఫారెస్ట్. సో ఏపీ మొత్తం ఈ యొక్క 18 నోటిఫికేషన్స్ వచ్చిన మనం 866 ఉద్యోగాలు రాబోతున్నాయి. మరి 18 నోటిఫికేషన్స్ 866. యాక్చువల్ అయితే చెప్పాలంటే మనకు ఏపీ ఫారెస్ట్లోనే దాదాపుగా 2,000 పైచలకు ఉద్యోగాలు ఉన్నాయి. ఇది రాక చాలా సంవత్సరాలు అయిపోయింది. 2,000 ఉంటే మనకి కేవలం 800 వరకే వస్తూ ఉన్నాయి. మరి త్వరలోనే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పటికీ ఇంకా ఇక వేకెన్సీ అయితే పెంచిస్తే మాత్రం చాలా బాగుంటుందని చాలామంది ఆశపడుతున్నారు. చూసినట్లయితే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ డిగ్రీ అర్హతతో. సో ఇది ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అంటే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ ర్యాంకుతో సమానం. ఇవి మొత్తం 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది మాత్రం చాలా బాగుంటుంది, మంచి శాలరీగా ఉంటుంది. అంటే ఎవరైతే ఎస్ఐ జాబ్ కొట్టాలనుకుంటూ ఉంటారో వారికైతే మన ఎక్స్ట్రా ఆర్డినరీ జాబ్. ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం అద్భుతమైన అవకాశాలు ఉండేవి. తర్వాత ఇంటర్మీడియట్ అవకాశాలతో మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అంటే ఇవి మనకు కానిస్టేబుల్ ర్యాంకుతో సమానం అనమాట. అదేవిధంగా ఏబీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ రెండు కలుపుకుంటే మనకు 691 వేకెన్సీస్. అంటే ఎస్ఐ క్యాడర్లో 100 ఉద్యోగాలు, కానిస్టేబుల్ క్యాడర్లో మరియు దానికి కొంచెం తక్కువ జాబ్లో 691 వేకెన్సీస్ ఉన్నాయి. చూస్తే ఇదే డిపార్ట్మెంట్లో మనకు డ్రాఫ్ట్ మ్యాన్, దీన్ని మన టెక్నికల్ అసిస్టెంట్ అంటాం, ఇది 13 వేకెన్సీస్. ఇవి క్లరికల్ క్యాడర్ జాబ్స్ అనమాట, డిపార్ట్మెంట్ లోపల ఉంటాయి. ముఖ్యంగా సింప్లీ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇదే డిపార్ట్మెంట్ మనకు తనేదార్ వచ్చేసి 10 వేకెన్సీస్. అంటే మొత్తం చూస్తే అక్కడ మనకి ఇది 13 కాకపోతే 23 ఎత్తుకుంటే 20 మొత్తం ఎత్తుకుంటే 4, 11, 7, 14. 714 ప్లస్ అంటే ఎంత 814 వేకెన్సీస్. 814 అంటే అవుట్ ఆఫ్ 866లో మనకి ఎన్ని ఉన్నాయి? ఫారెస్ట్ నుంచి 814 ఉన్నాయి. మిగతా 52 జాబ్స్ వచ్చేసి మిగతా 17 డిపార్ట్మెంట్లలో ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో కూడా ఇంకా తక్కువ 1, 2 పోస్టులు విధంగా ఉన్నాయన్నమాట. సో ఇది మొత్తానికి అయితే మాత్రం మనకు మరి ఇవన్నీ కూడా డిగ్రీ మరియు ఇంటర్మీడియట్ అర్హతతో మనకు ఉన్నాయి. అత్యద్భుతమైన అవకాశం, మంచి శాలరీ ఉంటుంది. మరి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో, ప్రకృతిని బాగా ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం అత్యద్భుతమైన అవకాశం అన్నమాట. మరి ఈ యొక్క ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, బీట్ ఆఫీసర్ కానీ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ, డ్రాఫ్ట్ మ్యాన్ కానీ, తనేదార్ కానీ వీటికంతా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. అయితే ఇవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏమంటే ఇక్కడ మన ఇంగ్లీష్ ఉంటుంది, వాకింగ్ టెస్ట్ ఉంటుంది, ముఖ్యంగా మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది మిత్రమా. ప్యూర్ మ్యాథ్స్, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, ఆల్జిబ్రా అంటే లైక్ వీ క్యాన్ సే ఎస్ఎస్సి సిలబస్ అనుకోండి. సో ఎస్ఎస్సి సిలబస్. దాంతోపాటుగా మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయితే మాత్రం మనకు ఫారెస్ట్రీ అనే డిపార్ట్మెంట్ అంటే ఫారెస్ట్ అనే సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో ఏదేమైనా సరే మనం వీడి ఎఫ్ఎస్ఓ కానీ, ఏబీఓ కానీ, ఎఫ్బీఓ కానీ వీటికి టర్నింగ్ పాయింట్ నుంచి అత్యద్భుతమైన కోచింగ్ మీకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ లభిస్తుంది. బట్ ఇప్పుడే ఉండదు. సో నోటిఫికేషన్ ఇంకా రంగం సిద్ధమైంది, ఇంకా వస్తూ ఉందన్నప్పుడైతే మనం బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బట్ మీరు ఎవరైనా సరే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు
మనకైతే క్లాస్ అయితే ఉండవు, కానీ మీరు మనకి టర్నింగ్ పాయింట్ హాస్టల్కి వచ్చేసి ఇక్కడ మీకు ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్న తర్వాత బ్యాచ్ ఫామ్ వెంటనే మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. బట్ మొత్తానికి అయితే మాత్రం లేట్ చేయొద్దండి. సో ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి చూస్తున్నాం 16,000 పైసల ఉద్యోగాలకు కేవలం 45 డేస్లోనే మనకి ఎగ్జామ్ అనేది పెట్టబోతున్నారు. సో ఇదే విధంగా ఉంటే మనకి ఏం చేయాలి అంటే మనకి ఇబ్బంది కదా. అందువల్ల మీరైతే మాత్రం ఇప్పటి నుంచి మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువ వేకెన్సీ ఉన్నాయి, కాంపిటీషన్ హై రేంజ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి మరి ఇప్పటి నుంచి మీరు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ మన కోచింగ్ ఉంటుంది. ఆన్లైన్కి అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. సో మనకి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఆఫ్లైన్ పరంగా అయితే మాత్రం టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 కానీ లేదా 83305986 ఓకే ఇదిగోండి 9876 కానీ మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేసి అయితే మీరు చేయాల్సిన పని ఏమంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా అయితే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. ఇంకా రావడం పక్క ఏపీ హైకోర్టు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం వేకెన్సీ రాబోతున్నాయి. మరి మిగతా అంటే చాలా చూడండి ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కేవలం 10 మాత్రం ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలు 7 ఉన్నాయి. జిల్లా సైనిక అధికారి 7 ఉన్నాయి. గ్రంథపాలకుడు 2 ఉన్నాయి. అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్ 2 ఉన్నాయి. హార్టికల్చర్ 2 ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. మిగతా అన్నింటిలో 1, 2, 1 అట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకు వేస్ట్. ఎందుకంటే జిజిబిలో మనకు మెయిన్ కావాల్సిందేమంటే ఎవరికైతే ఫారెస్ట్లో పనిచేయాలనుకుంటున్నారో మేజర్ జాబ్స్ అన్నీ కూడా ఇక్కడే కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఫినాన్షియల్ అప్రూవల్ అయిపోయినటువంటి వేకెన్సీ అనమాట. అవి దాదాపు 2000 వరకు వేకెన్సీ ఉన్నాయనేది తెలుసు అందరికీ. మరి ఒకవేళ ఆ యొక్క పోస్ట్ని కల్పిస్తారా, దీన్ని సపరేట్గా ఇచ్చి తర్వాత నోటిఫికేషన్ ఇస్తారని తెలియదు. మొత్తానికి అయితే మాత్రం మీరు మీ యొక్క ప్రిపరేషన్ ఉండండి. మరి దీనికి సంబంధించినటువంటి జిల్లాల సమాచారం, సో ప్రతి జిల్లాల యొక్క సమాచారం ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్లో నుండి జిల్లాల సమాచారం ఎక్సలెంట్గా మీకు తీయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరైతే మాత్రం సైమల్టేనియస్గా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటుగా ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తుండండి. అతి త్వరలో మనకు రాబోయేటువంటి వేకెన్సీ ఏంటి అంటే ఏపీ హైకోర్టు, ఏపీజీసీ, జిల్లా హైకోర్టులు మరియు ఏపీ ఫారెస్ట్ ఇవైతే రావడం పక్క మీకు ప్రిపరేషన్ ఈరోజే మెరుగుపరచుకోండి. ఓకే, సో ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.